భాషకు కావలసినది ముఖ్యంగా వ్యాకరణం. వ్యాకరణంలో కర్త, కర్మ, క్రియ. వాక్యమునకు ప్రధానంగా కావలసినది కర్త, కర్మ, క్రియ. ఒక వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యంగా మార్చినప్పుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చే వాటిని కర్త అనడం జరుగుతుంది. కర్త చేసిన పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అని అంటారు. పనిని తెలియచేసే పదాన్ని క్రియ అని అంటారు. కర్త, కర్మ, క్రియ ఉన్నప్పుడే ఆ వాక్యం సంపూర్ణమైనట్లు. క్రియకు ఆశ్రయమైనది కర్త, క్రియాఫలమునకు ఆశ్రయమైనది కర్మ. పనిని, స్థితిని తెలియచేయునది క్రియ. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూసేద్దాం. క్రింది వాక్యాలలోని కర్త అనే పదమును గుర్తించండి. ఇక్కడ 3 వాక్యాలు ఉన్నాయి. దీంట్లో చూడండి, రాముడు రావణుణ్ణి చంపెను. ఇందులో మనకు కర్త వచ్చేసి రాముడు. లత పుస్తకం చదువుతున్నది. లత అనే పదము కర్త. మానస ఊరికి వెళ్ళింది. మానస అనే పదం మనకు కర్త. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్మకు సంబంధించినటువంటి ఉదాహరణ చూసేద్దాం. క్రింది వాక్యాలలోని కర్మ అనే పదమును గుర్తించండి. సీత కథల పుస్తకం చదువుతున్నది. ఇందులో సీత కర్త. మనకు అడిగింది మాత్రం కర్మ కాబట్టి కథల పుస్తకం. శ్రీనేష్ బడికి వెళ్ళాడు. బడికి అనేది మనకి ఇక్కడ కర్మ. స్వరూప వంట చేస్తుంది. వంట అనేది మనకు కర్మకు సంబంధించినటువంటి పదం. నెక్స్ట్ వన్, కర్త, కర్మ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది మనకు క్రియ. ఈ క్రింది వాక్యాలలోని క్రియ అనే పదమును గుర్తించండి. నర్సింహులు వ్యవసాయం చేస్తున్నాడు. ఇందులో నర్సింహులు అనే పదం కర్త, వ్యవసాయం అనేది కర్మ, చేస్తున్నాడు అనేది క్రియ. నెక్స్ట్, భారతి పిల్లలకు స్నానం చేపిస్తుంది. చేపిస్తుంది అనేది క్రియ. గంగాధర్ పనిలోకి వెళ్ళాడు. వెళ్ళాడు అనేది మనకు క్రియ. అలాగే ఇంకొన్ని చూడండి. కర్త, కర్మ, క్రియకు సంబంధించినటువంటివి ఇక్కడ అన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. 4 వాక్యాలు రాశాను. అందులో కర్త, కర్మ, క్రియ అనేది మీకు చూపిస్తాను. రాముడు రావణుణ్ణి చంపెను. రాముడు అనే పదం కర్త, రావణుణ్ణి అనేది కర్మ, చంపెను అనేది క్రియ. కర్త చేత ఏం జరుగుతుంది? ఇవన్నీ పనులు జరుగుతున్నాయి. క్రియకు ఆశ్రమైనది ఏంటిది? కర్త. కాబట్టి ఇక్కడ కర్త, కర్మ, క్రియ. నెక్స్ట్, మమత ఊరికి వెళ్ళెను. మమత అనే పదం కర్త, ఊరికి అనేది కర్మ, వెళ్ళెను అనేది క్రియ. నెక్స్ట్ వన్, లలిత పాఠం చదువుతున్నది. లలిత అనే పదం కర్త, పాఠం అనేది కర్మ, చదువుతున్నది అనే పదం క్రియ. నెక్స్ట్ వన్, లత పాఠాలు నేర్చుకున్నది. లత అనే పదం కర్త, పాఠాలు అనేది కర్మ, నేర్చుకున్నది అనేది మనకు క్రియ. ఈ క్రియాఫలమునకు ఆశ్రయమైనది ఏంటిది? కర్మ. అలాగే క్రియ ఫలముకు ఆశ్రయమైనది కర్మ, కానీ క్రియకు ఆశ్రయమైనది ఏమిటి? కర్త. ఓకేనా? పనిని, స్థితిని తెలియజేయనది కూడా క్రియనే. కర్త, కర్మ, క్రియకు సంబంధించినటువంటి వాక్యాలు. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది పిల్లలు. ఇలాంటి వీడియోస్ని మీరు లైక్, షేర్ చేయండి. మీరు కనుక లైక్, షేర్ చేస్తే, మీకు నచ్చితే మెసేజ్ పెట్టండి. ఇంకా నేను కొన్ని సబ్జెక్ట్ కూడా వీడియో చేయడానికి కూడా నాకు ఆస్కారంగా ఉంది. ధన్యవాదములు.